యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో మనందరినీ కాపాడి ఎండా వేడి నుంచి తప్పించి మరొక నూతనమైన దినంలో మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానాలు ఎప్పుడూ కూడా ఆరోగ్యకరమైన వాగ్దానాలండి. అవి చదివేమనుకోండి, చదువుకుని ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినమంతా మనకి మన ప్రాణానికి కూడా మన కుటుంబ సభ్యులకి ఎంతో ఆదరణ కలిగిస్తాయండి. ఎంతో మరి ఎటువంటి బలహీనత మన దగ్గరికి రాకుండా ఉంటుందండి. మనము బలహీనతలు లోను కాకుండా కాపాడుతుందండి వాగ్దానాలు. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము ఆదికాండము 50వ అధ్యాయము 21వ వచనం. నేను మిమ్మల్ని మీ పిల్లల్ని పోషించేదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. మరి ఇందులో మన పిల్లల్ని పోషిస్తాడంటండి. మనం ఎంత భేద స్థితిలో ఉన్నా, మరి కష్టపడలేని స్థితిలో ఉన్నా, అనారోగ్యాలతో బాధపడుతున్నా, అది ఏ స్థితి అయినా సరే, మనం పిల్లల్ని పోషించలేని స్థితిలో ఉన్నా సరే, నేను మిమ్మల్ని మీ పిల్లల్ని మరి పోషిస్తాను, ప్రేమతో మాట్లాడతాను, ప్రేమగా చూసుకుంటాను, మిమ్మల్ని ఆదరిస్తాను అని దేవుడు ఈ వాగ్దానంలో ఆదరణకరమైన మాటలు దేవుడు మన ద్వారా ఈరోజు మాట్లాడుతున్నాడండి. మరి ఎప్పుడు కూడా మనకి లేదు అనే కృంగిపోటు అనేది మనకి కలగకూడదండి. ఏ దినమైతే మరి మనం మొదటి జాము లేచి మొరపెట్టుకుంటాము, ప్రార్థన చేస్తాము, ఆ దినమంతా కూడా లేమనేది మనకు కలగకుండా మరి ఎన్నో ఆపదల నుంచి అపాయాల నుంచి మనల్ని తప్పించి మనల్ని మన పిల్లల్ని కాపాడతాడండి. మరి ఆదరణకరమైన వాగ్దానాలు చదువుకుంటే, చిన్న వాగ్దానం జస్ట్ అలా చదువుకొని మనసులో పెట్టుకుని ధ్యానించుకోండి. ఆ దినమంతా కూడా నీకు మేలుకరంగానే ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది. నువ్వు చేసే ప్రతి ప్రయత్నంలోనూ, అది ఉద్యోగమైన, వ్యాపారమైన, ఒక ఇల్లు అమ్మాలన్నా కొనాలన్నా, అది ఏదైనా సరే నీకు లాభకరంగానే దేవుడు చూస్తాడు, కానీ హానికరంగా ఏదీ చేయడండి. మరి ఈ దినమంతా కూడా ఈ చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉండాలని, మరి అంతే కదండి. ఈ వాగ్దానం మీ ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళకి పంపండి. వారు చదివిన వారు దీవించబడతారు, పంపిన వారు మీరు ఆశీర్వదింపబడతారు. మరి చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉండాలని కోరుకుంటూ, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.